వైజాగ్ టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. బస్బాల్ క్రికెట్తో కాసేపు ప్రత్యర్థి జట్టు కంగారు పెట్టినా ఆ టీంను మన బౌలర్లు మడతపెట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు తోడుగా మిగతా బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో బస్బాల్ బెండు తీయడంలో, మ్యాచ్ను భారత్ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించింది బుమ్రానే. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్లతో అదరగొట్టారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ను కాదనడానికి లేదు. కానీ బస్బాల్తో భయపెట్టిన ఇంగ్లాండ్ను భారీ స్కోర్లు చేయకుండా టార్గెట్ చేరుకోలేమనే భయాన్ని పుట్టించింది, పడగొట్టింది బుమ్రాని. మ్యాచ్ మొత్తం మీద 9 వికెట్లు తీసిన ఏస్ పేసర్ ఇంగ్లీష్ బ్యాటర్లను ఓ రేంజ్లో పోయించాడు. అయితే అలాంటోని మూడో టెస్టుకు దూరం పెట్టనున్నారని తెలుస్తోంది. రెండో టెస్టులో రోహిత్ సేన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజ్కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పేస్ గుర్రానికి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆఖరి 2 టెస్టులో మరింత ఉత్సాహంగా ఆడేందుకు టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే దీని మీద జట్టు నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మూడో టెస్టులో బుమ్రాను పక్కన పెట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి భారత జట్టు ప్రకటనపై మరింత ఆసక్తి నెలకొంది. ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతడి ప్లేస్లో ఎవరిని ఆడిస్తారో చూడాలి. మొదటి టెస్టులో ఆడిన హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో దిగుతారా, లేదా కొత్తగా మరో బౌలర్ను స్క్వాడ్లోకి తీసుకొస్తారా అనేది చూడాలి. కాగా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చిన రెండో టెస్టుకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ హాజరయ్యారు. ఆట 4వ రోజు ఆయన గ్రౌండ్లోకి వచ్చారు. మ్యాచ్ అయిపోయాక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగర్కర్ మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో హిట్మ్యాన్ టీం ప్లేయర్ల వైపు తన చేతివేలిని చూపిస్తూ ఏదో సీరియస్గా చెప్పాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సిరీస్లోని మిగతా 3 టెస్టులకు సంబంధించి జట్టు ప్రకటన మంగళవారం ఉండనుంది. టీం అనౌన్స్మెంట్ విషయంలో ఇంకో ప్లేయర్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న కింగ్ సిరీస్లోని మిగతా మ్యాచ్ల్లోనైనా ఆడతాడా లేదా సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడా అనేది జట్టు ప్రకటన తర్వాతే క్లారిటీ రానుంది. మరి బుమ్రాను మూడో టెస్టులో ఆడించాలా వద్దా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.